ఇందులో ఏముంది? పాయసం. ఈ రోజు నా పుట్టినరోజు, నన్నే పాయసం తయారు చేయమన్నారు. ఆ సమయంలో నువ్వు నాకు గుర్తొచ్చావు, అందుకే నీకోసం ఇది తీసుకొచ్చాను. అప్పుడైతే నా మీద ప్రేమ ఉంది. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకలా? నీ చుట్టూ ఈ ఊరంతా తిరుగుతున్నా కూడా నీకు మాత్రం నా మీదే ప్రేమ ఉంది. మన పెద్దవాళ్లే మనల్ని ఒప్పుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చకుండా ఎలా ఉంటావు? నేను ఈ రోజు నీ గుడిసెకి రాలేను. వల్లికోవిల్లో ఉండి తంబురాటి గారు పిలిచారు, అక్కడికి వస్తానని చెప్పాను. నేను వెళ్ళొస్తాను. త్వరగా పద, త్వరగా నడు. ఎవరు జానకి ఆవిడ? ఇరుక్కుపోయాం. సావిత్రికి చలిగా ఉందంట, ఒళ్ళంతా వణికిపోతుంది. ఏమైంది సావిత్రికి హఠాత్తుగా? అది బాగా జ్వరంగా ఉందనుకుంటా, ఒకటే వణికిపోతుంది. అలా ఉన్నప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నారు? చూడండి, అసలే ఊరంతా మసూచి పాకుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా అదే చెప్తున్నాను. పదక్క, లోపల పద. బయటికి వెళ్ళొద్దని ముందే చెప్పాను కదా. రా. అయ్యో, అయ్యగారికి కనపడితే ఏదైనా సమస్య వస్తుందేమోనని చాలా భయపడ్డాను. జానకి ఎంత తెలివైంది, ఆ విషయం నీకు కూడా తెలిసిందే కదా. అవును, చాలా. అయినా కూడా మావయ్య గారిని అలా చూసేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏదో వెంటనే గుర్తొచ్చి నీకు జ్వరం అని చెప్పేశాను. భాగీరథమ్మ ఎక్కడున్నారు? కొంచెం బయటకు రండి. ఈ కామేశ్వరయ్య మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చాడు. అదృష్టం పడితే ఇలా పట్టాలి అంటారు. ఏంటి కామయ్య, ఏంటి విషయం? అంతా క్షేమ సమాచారమే. అర్థం కాలేదా? మహారాజు గారి సలహాదారు ఈశ్వరయ్య గారు ఉన్నారు కదా, ఆయన గురించే. విషయం ఏంటో కొంచెం అర్థం అయ్యేలా చెప్పు. అలా చూడండి. ఇక్కడ దించండి. దిగండి మెల్లగా. ఉదయం గుళ్ళో కలిసినప్పుడు మన సావిత్రి గురించి అయ్యగారికి చెవిలో ఒక మాట వేశాను. సావిత్రి అక్క. ఎవరొచ్చారు? ఎవరో పెద్దవాళ్ళు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎవరో ఒక పండు ముసలాడు వచ్చాడు, సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి. నన్ను పెళ్లి చేసుకోవడానికా?